అవుతుంది కదా, అలా అయినప్పుడు సరిపోతుంది. ఇంకా చూడండి అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా చేసి పెడితే పిల్లలకు కంపల్సరీ నచ్చుతుంది. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లోనే మనం వాళ్ళకి ఏది ఇష్టం ఉండదో అది మిక్స్ చేసి పెట్టేసామంటే తినేస్తారు. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మన పాలక్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కన్నా రోటీ కన్నా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.